జేఎన్ఆర్ టీవీకి స్వాగతం. హైదరాబాద్ రవీంద్ర భారతిలో భాషా సాంస్కృతిక శాఖ తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో శ్రీ విఘ్నేశ్వర ఆర్ట్స్ అకాడమీ 32వ వార్షికోత్సవం 7/7/2026 మంగళవారం రోజున సాయంత్రం 5 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఇందులో నాట్యాచారులు సంస్థ అధ్యక్షులు పోతరాజు అమృత కుమార్, ఎస్ గణేష్ ఫౌండర్ మరియు డైరెక్టర్ కెఎస్ అశోక్ కుమార్ ఈ ముగ్గురి నేతృత్వంలో కూచిపూడి నాట్యాలు, జానపద గిరిజన నృత్యాలు మరియు సంగీత సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. నాట్యాచార్యులు అధ్యక్షులు పోతరాజు అమృత కుమార్ మాట్లాడుతూ, మా అకాడమీ యొక్క ముఖ్య ఉద్దేశం పేద విద్యార్థులకు మరియు వికలాంగులకు కళలో ఆసక్తి ఉన్న వారికి నాట్యాలు, పాటలు, సంగీతం ఉచితంగా నేర్పుతున్నాం. కళలు నేర్చుకొని ప్రదర్శనలు ఇవ్వడం, అవకాశాలు లేని వారికి వేదికను కల్పించి వారికి అవకాశం ఇచ్చి ప్రోత్సహిస్తున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మరియు తెలంగాణ ప్రభుత్వం తరపున భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లోనే కాక ఇతర దేశాలలో వెళ్లి నాట్య ప్రదర్శనలు ఇస్తున్నామంటూ పోతరాజు అమృత కుమార్ అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఈలపాట కళారత్న డాక్టర్ కె శివప్రసాద్, గౌరవ అతిథిగా డాక్టర్ బేబీ రాజు, చైర్మన్ ఆల్ ఇండియా స్టేట్ దళిత సేన మరియు శ్రీ కె వెంకటేష్, మాజీ చైర్మన్ సింహవాయుని, శ్రీ మహంకాళి దేవస్థానం హైదరాబాద్, శ్రీ దైవాజ్ఞ శర్మ సరస్వతి ఉపాసకులు మరియు శ్రీ బొల్లి ఆదాం విజ్ఞాన దర్శిని రాష్ట్ర అధ్యక్షులు మరియు దాసరి యాదగిరి తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సార్ అందరం నుంచారా సార్? వారితో పాటు ఆదర్ రాజు గారు కూడా కలిసి వస్తే ఒక జంటగా బాగుంటుంది. ఇక దాసరి యాదగిరి గారు, ఇందాక వారిని పరిచయం చేసుకున్నాం. రండి సార్ యాదగిరి గారు. శ్రీ ఎస్ గిరీష్ గారు, శ్రీ ఎస్ గణేష్ గారు. గణేష్ గారు మన సంస్థ శ్రీ విఘ్నేశ్వర ఆర్ట్స్ అకాడమీ ఫౌండర్ ప్రెసిడెంట్ గా సేవలు అందిస్తున్నారు. మీరు సమయంలో వచ్చి కూర్చోండి. తర్వాత మా వెంకటేష్ గారు, కె వెంకటేష్ గారు. ఈరోజు వేదికైన వాళ్ళందరి గురించి నేను ఒక నోట్స్ రాసుకొచ్చాను. ఒక వ్యాఖ్యాతగా చెప్పాలంటే ఒక్కొక్కరి గురించి 2-3 పేజీలు ఉన్నాయి. కానీ సమయం కూడా దృష్టిలో పెట్టుకోవాలి. 8 గంటల 19 నిమిషాలు అయింది. మన రైల్వే సిబ్బంది కూడా ఒక సమయ పాలన దృష్టిలో పెట్టుకుని ఈరోజు కార్యక్రమాన్ని ముందుకు నడిపించవలసిందిగా సమర్థవంతమైన సభాధ్యక్షులు మన మధ్యలో ఉన్నారు శ్రీ పి అమృత కుమార్ గారు. వారిని వేదికకు అందిస్తూ ఈ వేదికను అందిస్తూ అయ్యా అధ్యక్ష సభని ముందుకు నడిపించవలసిందిగా విజ్ఞప్తి, ప్రార్థన, అభ్యర్థన. ధన్యవాదాలు. ధన్యవాదాలు నేను కృష్ణ గారు. ఈనాటి 32వ వార్షికోత్సవం శ్రీ విఘ్నేశ్వర ఆర్ట్స్ అకాడమీ ఈ సభా కార్యక్రమం ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమానికి మనం ప్రారంభించామని పెద్దలందరూ ఒకసారి జ్యోతి ప్రజ్వలన చేసి ఆ తర్వాత ఆశీర్లు కావాల్సిందిగా మీ అందరికీ మనం చేస్తున్నాం. ధన్యవాదాలు. ఈ జ్యోతి ప్రకాశన కార్యక్రమంలో వేదికైన ఉన్న పెద్దలందరూ పాల్గొంటారు. మా శివప్రసాద్ గారికి బాగా తెలుసు, నారాయణ రెడ్డి గారు అస్తమానం అంటూ ఉంటారు జ్యోతి ప్రకాశనం అని అన్నది. దేశం వెంకటేష్ గారు, లైన్ అశోక్ గారు, లైన్ అశోక్ కుమార్ గారు వైస్ ప్రెసిడెంట్, వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ జయకుమార్ ఆచార్య గారు, దారిపల్లి జయకుమార్ ఆచార్య వారి పూర్తి పేరు.
అన్నమాచార్య గవర్నమెంట్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాలేజీలో వాళ్ళు సేవ అందిస్తున్నారు లెక్చరర్ గారు. లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం యాదాద్రిలో వారు ఆస్థాన విద్యార్థులుగా మనందరికీ తెలుసు. అక్కడ అనేక కళా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక ప్రముఖ గాయనీమణి శోభానాయుడు నర్తకీమణి శోభానాయుడు గారి బృందంలో యువ పంక గారు పర్యటించి వారి బృందంలో చాలా విధంగా సహకారం అందించారు. ఆస్ట్రేలియా రాజశ్రీ సాయినాథ్ ప్రముఖ నృత్య కళాకారిణి, సంప్రదాయ నృత్య కళాకారిణి, వారి బృందంలో ఆస్ట్రేలియా పర్యటించారు. యుఎస్ అభిరాజి, ఈ దేశాలన్నీ కూడా ప్రముఖ అన్నమాచార్య భావనవాదిని కళాకారిణి శోభారాజు గారి బృందంతో పర్యటించారు. ఇక మృదంగం, ఘటం, కంజీర, మోర్చి, తబల, కీబోర్డు ఒకటి మొత్తం తాళ వాద్యాలతో పాటు తంత్రి వాద్యాల మీద కూడా వారికి చాలా పట్టు ఉంది. ప్రముఖ సంగీత గురువు శ్రీ జయకుమార్ ఆచార్య గారిని ఈరోజు మనం సత్కరించుకోవడం మనందరి సుకృతం, అదృష్టం. ఈ శుభ సందర్భంలో వారిని సత్కరించుకుంటుంది శ్రీ విఘ్నేశ్వర ఆర్ట్స్ అకాడమీ. ఈ సత్కార కార్యక్రమంలో వేదికైన పెద్దలందరూ పాల్పంచుకోవాల్సిందే విజ్ఞప్తి. మనోరాలు కాదా? గారు అతిథులకు మరి వెంకటేశ్వర గారు సరస్వతి ఉపాసకులు దేవకృష్ణ శర్మ గారికి, సరస్వతి ఉపాసకులు దైవజ్ఞ శర్మ గారికి గురువు నారాయణ తీసుకున్నా రికార్డ్ అవుతుంది అయిపోయినట్టే ప్రోగ్రామ్
ఏదో డాన్స్ ఎక్కిస్తాను. మహేందర్ గారు మహేందర్ అని అడుగు. మహేందర్ అని మహేందర్ ఇక్కడ చూడలేదు. మహేందర్ అని అడుగు. బాపట్పల్లి మహేందర్ గారు ప్రోగ్రామ్ ఆర్గనైజర్. మనకు ఇస్తాడు ఇస్తారట ఇద్దరికి పిలుస్తారు మన. నాదేమిటి నేను ఇప్పుడు వస్తాను. జిఎన్ఆర్ ఛానల్ రఘుత్వం గారు, పి రఘుత్వం, ఎం శిరీష గారు, శ్రీమతి ఎం శిరీష గారు. ధన్యవాదాలు రఘుత్వం గారు. స్పెషల్ డి విజయభాస్కర్, మ్యూజిక్ డైరెక్టర్. డి విజయభాస్కర్ వాళ్ళ శిష్యులు వేదికపైకి రావాలి. తొందరగా ఇట్లా చెప్తానా తీస్తా. అట్లా తీయాలి. నన్ను పిలిచినప్పుడు ఓకే ఓకే నన్ను పైకి పిలుస్తారేమో. ఓకే ఓకే పైకి పిలిచినప్పుడు మంచిగా ఓకే తీయాలి. ఓకే తీయాలి. ఓకే ఎట్లా వస్తాను ఓకే సూపర్ తీయాలి. నేను ఎట్లా తీస్తాను చూడు. లక్ష్మణ్ శిష్య బృందానికి సర్టిఫికెట్స్. దాసరి యాదగిరి గారు మేమంటే ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఇంకా రాలేదు. ఇప్పుడు వచ్చి కొంచెం కూడా తీసు గణపతి కుదురుస్తుంది. ఆ తర్వాత శ్రీకాంత్ గౌడ్, గణేష్ సర్టిఫికెట్. ऋषिका इधर बैठो, इधर आओ, इधर आओ, सामने सामने
ముప్పై 32 సంవత్సరాలుగా ఒక సంస్థ అద్భుతమైనటువంటి కళారూపాలను విద్యార్థులను తయారు చేసి ప్రపంచం లెవెల్లో తీసుకువెళ్ళి ప్రదర్శన ఇచ్చించే ఘనత మా గణేష్ సాధించాడు. అతను ఈ మధ్యనే అమెరికా టూర్ చేసి ఇచ్చారు. అలాగే నా దగ్గర తబలా నేర్చుకుంటున్నాడు. నెక్స్ట్ 33వ వార్షికోత్సవంలో ఆయన తబలా షోలో కూడా ఉంటుందండి. ఇవాళ మా స్టూడెంట్స్ వాయించినప్పుడు ఆయన బయట వేరే పని మీద వెళ్ళాలి, లేకుంటే వాయించేవాడు. మంచి సహృదయుడు అతను. మాటల మనిషి కాదు అతను, చేతుల మనిషి. మాట్లాడేది చూసారా, చేతులు ఏ పని చెప్పినా 100% అది చేసి వచ్చి ముందు నిలబడతాడు అతను. అట్లా ఎంతో మందికి విద్యాదానం చేస్తున్నాడు అతను. ముఖ్యంగా జానపద కళలు, వారి ఇంట్లో ఎన్నో డ్రెస్సులు, అందరు సేవలు చేయడం, స్కూళ్ళకు పిల్లల కోసమని డ్రెస్సులు అన్నీ వాటి ఇంట్లో లభ్యమవుతుంటాయి. అనేక మందికి సేవ చేస్తూ అనేక కళారూపాలను దేశ విదేశాల్లో చేశారు. అలాగే మన డిపార్ట్మెంట్ కల్చర్ తరఫున చాలా కొన్ని వందల వేల ప్రోగ్రాంలు ఇచ్చారు. ఆయననే ముఖ్యంగా ఆయన పిలుస్తుంటాడు, ఎందుకంటే ఆయన క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. ఒక మంచి టీముని ఏర్పాటు చేసుకొని దేశంలో ఎక్కడైనా మంచి పెద్ద ప్రోగ్రాంలు ఆయన వినియోగించుకుంటుంది డిపార్ట్మెంట్లో. అద్భుత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ధన్యవాదాలు. మా గణేష్ గారు కొద్దిగా మాట్లాడడానికి మొహమాట పడతారు, కానీ పనితనంలో మాత్రం దిట్ట. అది ఆ కళ వారి దగ్గర కళా సరస్వతి అంత బాగుంది. వాళ్ళ పిల్లలకు కూడా కొన్ని వేల మంది పిల్లలను కూడా వారు శిక్షణ ఇచ్చి తయారు చేశారు. ఈరోజు మా సంస్థ తరఫున మేము ముగ్గురం కలిసి కొన్ని వేల మంది పిల్లలకు విద్యార్థులకు మేము శిక్షణ ఇచ్చి వాళ్ళకు మంచి కళలు నేర్పడం వల్ల ఈరోజు ఆ పిల్లలు వెళ్ళి విదేశాల్లో కూడా ఉండి మన కళలు అక్కడ నేర్పుతున్నారు మా శిష్యులు. అంటే ఈ సంస్థకు గర్వకారణం. కాబట్టి ఇప్పుడు మా అభినవ అంబేద్కర్ గారు, జేబీ రావు సార్ చైర్మన్, నేషనల్ దళిత సేన రాష్ట్ర అధ్యక్షులు, మరి వారు సుదీర్ఘంగా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పైన 14 గంటలు నాన్ స్టాప్గా మాట్లాడుతూ ఎన్నో గిన్నిస్ రికార్డులు కానీ ప్రపంచ రికార్డులు కూడా ఎన్నో వారు నిర్వహించారు కార్యక్రమాలు. మరి వారి ఒక అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్న ఆశీనులైన పెద్దలకి, వేదిక ముందు కూడా చాలామంది పెద్దలు ఉన్నారు. వారు కూడా ఈ కళాకారుల్ని, చిన్నారిని ఆశీర్వదించడానికి వచ్చారని నాకు బాగా తెలుసు. మా అమృత కుమారు, నేను నాన్ స్టాప్ 14 గంటలు మాట్లాడానని నా గురించి చెప్తున్నారు కదా, నిజమే మాట్లాడాను. కానీ ఇక్కడ ఎన్ని గంటలు మాట్లాడాలి? ఇది మాట్లాడడానికి నిజంగా నేను ఇక్కడికి రాలేదు, వినడానికే వచ్చానని మీకు అందరికీ మనవి చేస్తున్నా. విన్నాను, మీ ప్రదర్శనని చూశాను. ఒక మాట కంటే ఒక పాట చాలా గొప్పదని నమ్మేటటువంటి వ్యక్తిని. గతంలో కానీ నేను ఒక చిన్న ఉద్యోగం నా దగ్గర ఇచ్చాయన యువకుడిగా ఉన్న రోజుల్లో, స్టూడెంట్గా ఉన్న రోజుల్లో ఆయన గొప్ప కళాకారుడిగా తీర్చిదిద్దడానికి నేను చేసిన ప్రయత్నం అద్భుతంగా విజయవంతమైనని గర్వంగా చెబుతూ, మేమిద్దరూ ఈ స్టేజ్ మీద అనేక ప్రోగ్రాముల్లో పాల్గొన్నప్పుడు కూడా ఒక మాట కంటే ఒక పాట చాలా గొప్పది. పాట గొప్పతనం ఏమంటే విప్లవాలు సృష్టించింది ఆ పాట. ఆ పాట తెలంగాణను కూడా సృష్టించింది. ఎన్నో ఉద్యమాలకి ఊతం ఇచ్చినటువంటి ఆ పాట చాలా గొప్పదని ఎప్పుడు పాట గురించి గొప్పగా చెప్తాం. కానీ ఇక్కడ చిన్నారుడు పాడిన పాట
అంటే చిన్నారులు బ్యాక్గ్రౌండ్లో పాట వచ్చి ఉండొచ్చు, కానీ ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించడంలో ఆ చిన్నారులు నృత్య ప్రదర్శన ఒక అద్భుతంగా నేను భావిస్తున్నాను. మరి దేవుడు అంటే నమ్మకం లేని వాళ్ళు కూడా నమ్మకాన్ని కలిగించే రీతిలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించినటువంటి ఆ చిన్నారులు వాళ్ళనంత గొప్పగా తీర్చిదిద్దిన వాళ్ళ గురువులకి, వాళ్ళ తల్లిదండ్రులకి అందరికీ కూడా నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చిన్నారులు ఒక పాట పాడారు, రాను బొంబాయికి రానని పాడుతుంటే నాకు 87 సంవత్సరాలు. ఇప్పుడు స్టేజ్ మీదకి వచ్చి డాన్స్ కట్టాలన్నంత ఊపు నాలో కూడా వచ్చిందంటే వాళ్ళలో ఎంత కళాత్మక శక్తి ఉన్నదో అంత గొప్పగా ప్రదర్శించారు. ప్రదర్శింపజేసినటువంటి ఆ గురువులకి, వాళ్ళని ఎంకరేజ్ చేసిన తల్లిదండ్రులకి అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇట్లా ప్రతి ఒక్క ఐటెం ఒక అద్భుతాన్ని సృష్టించింది. మరి ఎప్పుడో క్యాష్ ఇవ్వాల్సిందిగా కోరుచు. సుందరంగా 2 మాటలు. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. ఒక విలక్షణ వేదికలో పాల్గొనే భాగ్యం భగవంతుడు నాకు ఇచ్చాడు. శ్రీ విఘ్నేశ్వర ఆర్ట్స్ తెలుసు, విఘ్నేశ్వర ఆర్ట్స్ అకాడమీ వాళ్ళు సంస్కృతిని, సంప్రదాయాన్ని, జానపదాన్ని పరివ్యాప్తం చేసేటువంటి సంస్థను ఇది చప్పటి ద్వారా అభినందించవలసిగా కోరుతున్నాను. వేదికలో మా ఈలపాట వాదినాడు. గత 40 సంవత్సరాల ఆత్మీయ బంధం నాది. ఒక తెలుగువాడు జాతీయ స్థాయిలో ఈలపాటకు ఒక విశేషమైన ఆవిష్కృత భావాన్ని కలిగించారు. వారి కార్యక్రమాన్ని రావటం ఇతర ప్రజలంతా సంతోషంగా భావిస్తూ సంస్కృతి సాంప్రదాయం ఏ ప్రదేశంలో పరిఢవిల్లుతుందో, సంస్కృతి సాంప్రదాయం ఏ ప్రదేశం దృష్టిలో పెట్టుకొని మాట్లాడవలసిందో కోరుతున్నాను. 32వ వార్షికోత్సవ సందర్భంగా వచ్చిన పెద్దలందరికీ, వేదికను అలంకరించిన పెద్దలందరూ ప్రేమలు క్షమించాలి. అందరికీ నా అభివందనాలు. మరి ఊరు నుంచి ఇక్కడికి వచ్చిన అందరూ మహిళలు అంతా మన జనాలందరికీ కూడా నా అభినందనాలు. ఇక్కడ మనం చూసిన కార్యక్రమాల్లో అందరు చిన్న వయసులో ఉన్న వాళ్ళు కూడా మంచిగా ట్రైనింగ్ ఇచ్చి డ్యాన్సులు, జానపద నృత్యాలు, మరి నాటక నృత్యాలు కూడా చాలా బాగా చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఇంకా ముందు కూడా ఇంకా చాలా అభివృద్ధి రావాలని నేను కోరుకుంటున్నాను. ఇంకోటి, ఇక్కడ ఈ సంస్థ ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ భారతదేశంలో కాకుండా విదేశాల్లో కూడా కార్యక్రమాలు ఇచ్చి మంచి మన్ననలు అందుకున్న ఈ ఈరోజు నేషనల్ కల్చరల్ ఫెస్టివల్ 2026 32 years anniversary సెలబ్రేషన్ గొప్పగా జరుపుకుంటున్నాము. విఘ్నేశ్వర ఆర్ట్ అకాడమీ జేఎన్ఎం ఛానల్ చైర్మన్ నాగరాజు గారు వేదికపైకి రావాల్సిన కోరుతున్నాం. తర్వాత మోహన కృష్ణ గారు ఈ కార్యక్రమాన్ని మొత్తం ఆర్గనైజ్ చేశారు. వారు కూడా రెడీగా ఉండాల్సిందిగా కోరుతున్నాం.
మేరటి రామచంద్ర గారు కూడా రెడీగా ఉన్నారు. జెడ్ రామచంద్ర గారు, మహేందర్ గారు అతిథులకు దానగోపిన నరసింహరావు గారు వేదికపైకి రావాల్సింది. గాయత్రమ్మ విఘ్నేశ్వర ఆర్ట్స్ అకాడమీ వారు ఈరోజు 32వ వార్షికోత్సవం రవీంద్ర భారతిలో నిర్వహించడం జరిగింది. శ్రీ విఘ్నేశ్వర ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షుడిని నేను పి అమృత్ కుమార్, పోతరాజు అమృత్ కుమార్, మరియు మాతో పాటు మా ఉపాధ్యక్షులు కేఎస్ అశోక్ కుమార్ వారు ఉన్నారు. అయితే ఈరోజు నేషనల్ కల్చరల్ ఫెస్టివల్ ఈ కార్యక్రమాన్ని తీసుకొని జానపద మరియు కూచిపూడి, భరతనాట్యం, కథక్, సంగీతం, నృత్యం, జానపద పాటలతో పాటు ఈ కార్యక్రమం సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో 150 మంది విద్యార్థులకు ప్రదర్శన ఇవ్వడం మా సంస్థ వారికి అవకాశం కల్పించింది. వారు ప్రదర్శనలు ఇచ్చారు. ఈ కార్యక్రమం గొప్ప ఎత్తున ప్రోగ్రాం సక్సెస్ అయింది. అలాగే ఈ కార్యక్రమం మాకు భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో శ్రీ విఘ్నేశ్వర ఆర్ట్స్ అకాడమీ వారు అంటే ఈ సంస్థ నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం మేము వార్షికోత్సవం నిర్వహిస్తాము. మరియు జానపద కళలు, గిరిజన కళలు వీటన్నిటి ప్రోత్సహిస్తూ శిష్యులను తయారు చేసి ఎంతోమంది శిష్యులను తీసుకెళ్ళి భారతదేశంలో ప్రతి రాష్ట్రంలోనూ యావత్ రాష్ట్రమే కాకుండా ఇతర దేశాలలో కూడా ప్రదర్శన ఇవ్వడం జరిగింది. మన రాష్ట్ర ముఖ్యమంత్రులు మరియు మంత్రులు, అలాగే భారతదేశంలో మన ప్రధానమంత్రుల చేత, రాష్ట్రపతుల చేత కూడా ఈ సంస్థ కళాకారులు ఎన్నో అవార్డులు కానీ ప్రశంసలు తీసుకున్నారు. మరి అలాగే ఈరోజు మా శిష్యులు విదేశాల్లో కూడా ఎన్నో ప్రదర్శనలు ఇస్తూ వాళ్లకు మళ్ళీ శిష్యులను తయారు చేసి ఈ యొక్క సంస్థ పేరు మరియు మా పేరు కూడా ఈరోజు మన తెలంగాణ పేరు కూడా పైకి తీసుకొచ్చి వాళ్ళకు మనకందరికీ గర్వకారణంగా మా శిష్యులు నిలిచారు. ప్రతి ఏటా మేము ఈ సంస్థ ద్వారా వేసవికాలపు ఉచిత శిక్షణ కూడా తరగతులు ఇవ్వడం జరుగుతుంది, నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా పేద విద్యార్థులకు, అలాగే అణగారిన వర్గాలకు, వికలాంగులకు, ముఖ్యంగా వీళ్ళందరికీ ఉచితంగా కళలు నేర్పించి ఒక కళాకారులుగా తయారు చేయడమే మా శ్రీ విఘ్నేశ్వర ఆర్ట్స్ అకాడమీ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఈ జిఎన్ఆర్ టీవీ వారికి ఈ కార్యక్రమం మొత్తం మాకు కవరేజ్ చేసినందుకు, మరి జిఎన్ఆర్ టీవీ ఛానల్ యొక్క చైర్మన్ శ్రీ నాగరాజు గారు వారు ఇదంతా కార్యక్రమం నిర్వహించినందుకు, మాకు వచ్చే అవకాశం ఇచ్చినందుకు వారికి, ఆ ఛానల్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు
తెలుపుతున్నాము. ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తుంది. ధన్యవాదాలు. ఈరోజు హైదరాబాద్ రవీంద్ర భారతిలో నేషనల్ కల్చర్ ఫెస్టివల్ 2026 రోజున విఘ్నేశ్వర ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు చాలా ఘనంగా నిర్వహించారు. ఈ విఘ్నేశ్వర ఆర్ట్ అకాడమీకి చెందిన 3 వ్యక్తులు, ఒకరు ఫౌండరు డైరెక్టరు గణేష్ గారు, వారు డ్యాన్స్ మాస్టర్గా సినిమా రంగంలో మళ్ళీ సాంస్కృతిక రంగంలో పనిచేస్తూ వస్తూ ఉన్నారు. అలాగే విఘ్నేశ్వర ఆర్ట్ అకాడమీ ప్రెసిడెంట్ అమృత్ కుమార్ గారు, వారు వివిధ కార్యక్రమాల్లో సాంస్కృతిక రంగంలో ఎంతోమందిని కళా తల్లిలో భాగంగా వారికి కళా నృత్యాలను నేర్పిస్తూ, పాటలు నేర్పిస్తూ వారు వస్తున్నారు. 3వ వారు లాయన్ కేఎస్ అశోక్ కుమార్ గారు వైస్ చైర్మన్గా కొనసాగుతున్నారు. వారుడుగా గత 50 సంవత్సరాల నుంచి వివిధ కార్యక్రమాలు చేస్తూ ఈ కళామతాలను బ్రతికిస్తూ సమాజ సేవలో ఉంటున్నారు. మళ్ళీ ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు స్కూలు విద్యార్థినులు చక్కని పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మరియు గొప్పగా ముఖ్య అతిథులుగా ఆల్ ఇండియా దళిత్ సేన చైర్మన్ అభినవ అంబేద్కర్ అని పిలువబడుతున్న జేబీ రాజు గారు ముఖ్య అతిథులుగా వచ్చేశారు. అలాగే డాక్టర్ కె శివప్రసాద్ గారు, వారు గొప్ప పండితులు, వారుగా రావడం జరిగింది. ఇలాగే మరి పెద్ద ఎత్తున విద్యార్థి తల్లిదండ్రులు, విద్యార్థులు, బంధుమిత్రులు, వివిధ కళాకారుల సంఘాలు అందరూ పాల్గొని ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. థ్యాంక్ యూ. 32వ గణేష్ వారి విఘ్నేశ్వర ఆర్ట్ అసోసియేషన్ వారు సమర్పించినటువంటి చాలా కంటిన్యూస్గా వాళ్ళు చేయడం మహోదగనం. ప్రతిసారి చాలామందిని, ఎంతోమంది పిల్లల్ని ఎంకరేజ్ చేసి వాళ్ళకి నాటికల్ని అభ్యసించేలాగా చేసిన గణేష్ గారు, తర్వాత అలాగే అమృత్ కుమార్ గారు, తర్వాత అశోక్ కుమార్ గారు, వీళ్ళని మేము చాలా వరకు మేము ప్రశంసిస్తున్నామండి. ధన్యవాదాలు. నా పేరు దాసరి యాదగిరి. నేను షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం మేడ్చల్ జిల్లా అధ్యక్షుడిని. విజ్ఞాన కళా కేంద్రానికి నేను అడ్వైజర్గా పనిచేస్తున్నాను. అమృతరావు గారు చేసే కార్యక్రమాలల్లా ఇదో గొప్ప కార్యక్రమం. అమృత గారు ఈ సంస్థకు 32 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంది. మన ఇక్కడనే కాకుండా మా భారతదేశంలో కాకుండా విదేశాలలో కూడా ఎన్నో కార్యక్రమాలు ఇచ్చడం జరిగింది. ఈ 3 త్రిమూర్తులు గణేష్ గారు, అమృత్ గారు మరియు అశోక్ గారు, వీళ్ళు ఈ సంస్థకు చాలా గొప్ప మనుషులు. కానీ ఈ రోజుల్లో ప్రతి చిన్న విద్యార్థులు కూడా భరతనాట్యం, ఆ రోజుల్లో జానపద గేయాలు పాడడము, ఆడడము, చేసుకోవడం మర్చిపోయినరు. ఈ రోజుల్లో అమృత్ వారు, ఈ 3 త్రిమూర్తులు ఈ జానపద గేయాలను మళ్ళీ వెలుగులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేసి చాలా సంతోషము. ఇక్కడ చిన్నారులు భరతనాట్యము చేస్తుంటే వాళ్ళని చూస్తే ఎంత బాగా చేస్తున్నారు అన్న వాళ్ళ మేలుకలు, వాళ్ళ అడుగులు, వాళ్ళ స్టెప్పులు ఎంత బాగున్నాయి, చూస్తుంటే చాలా సంతోషంగా ఉన్నాయి. మరి చిన్నారులు 2 పిల్లలు డ్యాన్స్ చేస్తున్నారు. ఏ పాట ఉంది అది, ఆ పాట పాడుతుంటే ముసలలో కూడా లేచి ఆడాలంత ఉత్సాహం కలుగుతున్నది.
అలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం మన ఈ ముగ్గురు త్రిమూర్తులు. ఇంకా కూడా చాలా గొప్ప డ్యాన్సులు చేసి పిల్లలను, ఆసక్తి గల పిల్లలను అభివృద్ధిలో ఉండి నాట్యం నేర్పించి చాలా ఇప్పుడు ఈ మధ్య మన రాష్ట్రాల్లో కానీ ఇక్కడనే కానీ ప్రతి చోట డ్యాన్స్ అకాడమీ కార్యక్రమాలు ప్రోగ్రామ్ చేస్తున్నారు, ట్రైనింగ్ సెంటర్లు పెడుతున్నారు. చాలా సంతోషం. ఇంకా కూడా చాలా చిన్నపిల్లల అభివృద్ధి రావాలని నేను కోరుకుంటున్నాను. చాలా సంతోషం. నాకు అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా అభినందనలు జరుపుతున్నాను. కళామణి కార్యక్రమాలు ఈ సంస్థ పెద్ద సంస్థ కార్యక్రమాలు కవర్ చేస్తున్న జిఎన్ఆర్ టీవీకి చాలా అభినందనలు తెలుపుతున్నాను. చాలా సంతోషం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నా పేరు కేఎస్ అశోక్ కుమార్. ఇక్కడ నేను వైస్ ప్రెసిడెంట్ని దీనికి. ఇక్కడ మేము ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాము. ఇంతవరకు మా సోదరుడు అమృత్ కుమార్ చెప్పినట్టుగా బయట ప్రదేశాలు అన్నీ చాలా తిరిగాము. మంచి మంచి కార్యక్రమాలు చేశాం. చాలా అక్కడ మినిస్టర్స్ వచ్చేవాళ్ళు, సౌత్ ఇండియా, నార్త్ ఇండియాలో అక్కడంతా వచ్చేవాళ్ళు. మాకంతా తెలియదు కానీ మాకు ప్రదర్శన ఇవ్వాలి, పేరు బాగా తెచ్చుకున్నాము. అదే పేరు ఇక్కడ నిలుపుకోవడానికి ప్రతి ఏటా ఈ ఫోక్ ఆర్ట్స్ ఇవన్నీ మేము అంత ప్రదర్శిస్తుంటాము. మాకు సాధ్యమైనంత వరకు మేము దీన్ని ఓపికతో చేస్తున్నాము. ఇది థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు జిఎన్ఆర్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నా పేరు మోహన్ కృష్ణ, యాంకర్ని, వ్యాఖ్యాతని, ఇంటర్నేషనల్ యాంకర్ని. శ్రీ విఘ్నేశ్వర ఆర్ట్స్ అకాడమీ చాలా చక్కని కార్యక్రమం చేశారు. సకల కళల సమాహారంగా ఒక మరాఠీ నుంచి ఒక మంచి డ్యాన్స్ కార్యక్రమం, ఒక కూచిపూడి కార్యక్రమం, సంప్రదాయ నృత్యాలు, ఒక జానపద పాటలు, ఇలా ఏ రంగం చూసినా కూడా అన్నీ కూడా శిఖర స్థాయిలో ఉన్న మంచి ప్రదర్శనలన్నీ ఏర్పాటు చేశారు. చాలా చాలా బాగుంది. ఇక ఈ తెలంగాణకు సంబంధించి బోనాల ప్రత్యేకత, ఆ ఏర్పాటు చాలా హైలైట్ కార్యక్రమానికి. ఇక అన్నిటికీ మించి మన కార్యక్రమాల్లో పెద్దవారిని సత్కరించుకోవాలని సత్సాంప్రదాయం మన సంస్థ అధ్యక్షులందరికీ ఉంది. ఆ పరంపరగానే జయకుమార్ ఆచార్య గారిని సత్కరించుకోవడం, విజార్డ్ శివప్రసాద్ గారిని, ఏలపాట శివప్రసాద్ గారు, వారు ప్రపంచ విశ్వవిఖ్యాతి వారు చెందారు, వారిని సత్కరించుకోవడం. ఈరోజు చాలా కార్యక్రమాలు అన్నీ కూడా ఒక శిఖరస్థాయి కార్యక్రమాల సమాహారంగా ఉంది. ఇలాంటి మంచి కార్యక్రమానికి వ్యాఖ్యాతగా నన్ను ఎంపిక చేసినందుకు మీ అందరికీ కూడా అనేక ధన్యవాదాలు, థ్యాంక్స్ చెప్తూ, మామూలుగా ఏ కార్యక్రమం చేసినా కూడా ఒక మీడియాలో ఉన్న ప్రతినిధిగా చాలా కార్యక్రమాలు కవర్ చేస్తూ ఉంటాం. కానీ నాణ్యమైన కార్యక్రమాలు కవర్ చేసి అది ప్రజల్ని ఇలాంటి కార్యక్రమాలు చూపించాలని మన జిఎన్ఆర్ ఛానల్ కార్యక్రమాలు చాలా ముందున్న ఛానల్ అది. వారికి ప్రత్యేక అభినందనలు. ఇక శ్రీ విఘ్నేశ్వర ఆర్ట్స్ అకాడమీ ఈ కార్యక్రమాలలో మన ఎస్ గణేష్ ఫౌండర్, ప్రెసిడెంట్గా, డైరెక్టర్గా వారు సేవలు అందిస్తూ ప్రతి కార్యక్రమం ఒక సృజనాత్మకంగా చేస్తున్నారు. వారికి తోడు నాగరత్నం గారి ఆలోచనలు కూడా తోడయ్యి చాలా చక్కగా ఉంది. ఆ తర్వాత అశోక్ కుమార్ గారు, వారు లయన్ అశోక్ కుమార్ గారు. లయన్ అంటేనే, లయనిజం అంటేనే సమాజంలో ఒక సేవా కార్యక్రమానికి ప్రతీతి. వారు కూడా ఈ సేవలు అందించడం చాలా బాగుంది. వారితో పాటుగా ఉన్నవారు ఇంకొకరు ఉన్నారు, పోతురాజు గారు ఉన్నారు. కుమార్ గారికి ఈరోజు ఒక ప్రత్యేక బాధ్యతలు కూడా నిర్వహించారు. కార్యక్రమంలో వెనకాల ఉండడమే కాకుండా సభా కార్యక్రమంలో సభాధ్యక్షతగా కూడా వ్యవహరించారు. వారికి ఇలా చూస్తుంటే మన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ కూడా వారి వారి రంగాలలో శిఖరస్థాయి ప్రతిభ ఉన్నవారే. వీరందరితో కలిసి పనిచేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీరందరికీ కూడా అనేక నమస్కారాలు, కృతజ్ఞతలు. మోహన్ కృష్ణ, యాంకర్. ఓకే సార్, మీకు కూడా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.